హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన వఫుల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఇంట్లోనే వీట్ ఫ్లోర్తో అంటే గోధుమ పిండితో చక్కటి ప్లఫీ వఫుల్స్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ వేలో షేర్ చేస్తాను, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. పిల్లలకి ఇవంటే పిచ్చి అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టారా బయట అస్సలు కొనరు. బయట వఫుల్స్ ఎంత రేటో తెలుసా? ఒక్కటే పీస్, కొన్నిసార్లు అయితే హాఫ్ పీస్కి 150 నుంచి, అది ఫ్లేవర్ని బట్టి 300 400 కూడా ఉంటుంది. సో ఇలా సింపుల్గా చేసుకుంటే ఇంటిల్లాది తినవచ్చు. సో నేను వచ్చేసి ఒక ఎగ్ తీసుకున్నాను, పక్కా మెజర్మెంట్ అండి ఇవి. ఒక ఎగ్కి నేనైతే బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. బెల్లంతో కూడా చేసుకోవచ్చు, బట్ అంత టేస్టీగా ఉండదు. నెక్స్ట్ టైం నేను బెల్లంతో చిన్న చిన్న టిప్స్తో షేర్ చేసుకుంటాను. కానీ ఇక్కడైతే నేను బ్రౌన్ షుగరు ఒక చిన్న 2 స్పూన్స్ వేసి పౌడర్ పట్టానండి. ఎందుకంటే ఇందులో కరగడానికి చాలా టైం అయిపోతుంది. ఈ వఫుల్స్లో మెయిన్ వచ్చేసి బాగా బీట్ చేయడమే, చేతులంతా నొప్పిలేస్తాయి. అందుకే అదైనా కొంచెం హ్యాండ్ ఫ్రీ అవుతుంది అనేసి బ్లెండ్ చేసుకున్నాను, నేను మిక్సీలో పట్టేసుకున్నాను. నెక్స్ట్ వెనీలా ఎసెన్స్, ఇది కూడా ఖచ్చితంగా ఉండాలా అంటే కొన్నిసార్లు తప్పవండి, నాకు ఇష్టం ఉండదు. కానీ వఫుల్స్కి మెయిన్ అది ఫ్లేవరేనండి. కొన్ని డ్రాప్స్ వేసాను, ఎక్కువ కూడా వేయలేదు నేను. మీకు ఇష్టం లేదు, మీ దగ్గర ప్రజెంట్ లేదంటే ఇలాచీ వేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ లేదంటే నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక ఎగ్ స్వీట్నెస్ అయితే నేనైతే చాకో సిరప్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెమే వేసాను. మీరైతే ఒక హాఫ్ కప్ వరకు అయితే వేసుకోండి, ఓకేనా. మంచి స్వీట్నెస్ కోసం అయితే అది కూడా పౌడర్ వేసుకోండి. తర్వాతకి ఆయిల్ వచ్చేసి నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను ఫస్ట్. సో బీట్ చేసుకుంటే ఈ విధంగా స్మూత్గా రావాలి. ఎగ్, ఆయిల్, వెనిలా ఎసెన్స్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్, అదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి 1 ఎగ్కి 1 కప్పు గోధుమ పిండి. ఇది పక్కా మెజర్మెంట్. ఎక్కువ తీసుకుంటే వఫుల్స్ స్మూత్గా అంటే చాలా నోట్లో వేసుకుంటే కరిగేలాగా రాదు, గట్టిగా వస్తుంది. ఈ ఎగ్, ఈ గోధుమ పిండి సేమ్ మెజర్మెంట్ ఇంతే ఉండాలి. ఇంకా బాగా స్మూత్గా రావాలంటే మైదా, బట్ మైదా కన్నా గోధుమ పిండితో చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇక్కడ నేను 1 కప్ గోధుమ పిండికి కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేశాను. సో ఇవి కొన్ని కేక్స్ ఇలాంటి వాటిలో తప్పవులేండి. బయట మనం ఏయో తింటాము, ఇంట్లో కొన్నిసార్లు చేసుకుంటే తప్పు లేదనిపించి కొంచెమే వేసాను, ఎక్కువ ఏం వేయలేదు. మీకు బేకింగ్ పౌడర్ కూడా అవసరం లేకుంటే ఇంకొక ఎగ్ ఎక్స్ట్రా వేసుకొని కొంచెం మిల్క్, చల్లటి మిల్కేనండి, కాచి చల్లార్చినవన్నా. వామ్ మిల్క్ ఏం వేయకండి, ఉండలు అవుతాయి. కోల్డ్ మిల్కే వేయండి. నేనైతే మీగడ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఒక 10 to 15 minutes. ఎంత బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తే అంత. లాస్ట్ మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది అన్న తర్వాతకి ఈ బౌల్కి అంతా అంటకుండా జస్ట్ హాఫ్ స్పూన్ వరకు నేను ఆయిల్ వాడాను, నార్మల్ ఆయిలే. ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ప్లఫీగా వచ్చేస్తుంది, బాగా బ్రెడ్ లాగా పొంగుతూ వచ్చేస్తాయి. మనకి బ్యాటరే మెయిన్ అండి వఫుల్స్కి. అండ్ కొంచెం ఏమంటారు కదా, షుగర్ కూడా. సో నేను ఇందాక చెప్పాను కదా, పర్ఫెక్ట్గా మీకు చాకో సిరప్ లేకుంటే కొంచెం ఇది మీరు లాస్ట్కి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక కొంచెం నాలుగుతో టేస్ట్ చేయండి. ఏమన్నా తక్కువ అనిపించింది అనుకోండి, మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ 1 స్పూన్ స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ పౌడర్ వేసుకోండి. మిక్సీ పట్టి వేసుకోండి, ఎందుకంటే కొంచెం సేపు మనకి కూడా టైం సేవ్ అవుతుంది, చేయి నొప్పి పెట్టదు. నెక్స్ట్ నేను మొన్న ఆల్రెడీ షార్ట్ తీసాను, ఇది వఫుల్ మేకరు. ఇది ఎలక్ట్రికల్ కాదండి, చాలా ఎలక్ట్రికల్ కూడా ఉంటాయి, కానీ నాకు కరెంటు వైర్ అలాంటివి నాకు నచ్చవు. ఈవెన్ నేను రైస్ కుక్కర్లోనే వాడను, అందుకే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 399 అండి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి, మీషోలో తీసుకున్నాను. అండ్ లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు మీరు తీసేసుకోండి. చాలా తక్కువకే వచ్చింది. ఎంత బరువు ఉందంటే నాన్ స్టిక్ అయినా సూపర్ క్వాలిటీ వైజ్గా అయితే ఎక్సలెంట్ ఉంది. నెక్స్ట్ ఇది ఇంకోటి ఏంటంటే, స్టవ్ ఆన్ చేసి అస్సలు పోర్ చేసుకోకండి. మనం వేస్తున్నప్పుడే ఏమవుతుందంటే 1 సైడ్ ఆల్రెడీ రెడీ అయిపోతుంటుంది, కాలిపోవడం, ఇంకొక సైడ్ మెత్తగా ఉండలు అలా ముద్దగా ఉంటుంది. లేదంటే ఒకసారి కాలి ఇంకొకసారి మొత్తం మాడిపోవడం ఉంటుంది. స్టవ్ మొత్తం కట్టేసినాక అది అంతా వేసిన తర్వాతకి స్టవ్ ఆన్ చేసి 2 minutes 1 సైడ్
2 minutes వన్ సైడ్. జస్ట్ 1 minute కాగానే మీరు చూసుకోవచ్చు మంచిగా అయిందా లేదా, ప్యాన్ కంటకుండా. ఇంకోటి ఏంటంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి కొంచెం కూడా మనకి ఆయిల్ అవసరమే లేదు. నేను ఎక్కడ ఆయిల్ వేయలేదు, దీనికి గ్రీజ్ చేయలేదు, మనం బ్యాటర్లోనే వేసుకునేది. ఇంకా నేను ఆయిల్ ఏం వేయలే. చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చిందో, చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒక 2 minutesలో అయిపోతుందండి. సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వేయాలి అనుకున్నప్పుడు పైన ఆల్మోస్ట్ కూల్ అవ్వాలి. అది కూల్ అయితేనే మనకి ఈవెన్గా వచ్చేస్తుంది, లేదంటే ఒక దగ్గర ఒకలాగా ఉంటుంది. 1 కప్పు గోధుమ పిండికి ఎక్కువ మీకు బ్యాటర్ వేసుకోకుండా ఇప్పుడు నేను వేసినట్టు వేస్తే 4 అయితే అయినాయండి నాకైతే 1 కప్కి. అది కూడా మంచి బన్నులాగా చాలా మందంగా పొంగి, హాఫ్ వేసుకుంటే హాఫ్ పొంగిపోతుంది కాబట్టి డబుల్ అవుతుంది ఇందులో. ఎందుకంటే మనకి మంచిగా అది ప్లఫ్నెస్ వచ్చేస్తుంది కాబట్టి. 1 కప్పు గోధుమ పిండి, ఒక ఎగ్గుకి నాకు 4 వఫుల్స్ అయ్యాయండి. పిల్లలు మాత్రం ఫుల్ ఇష్టంగా తిన్నారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మేకర్ ఇంట్లో ఉంటే ఇంకా రకరకాలుగా కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను, డిఫరెంట్ వేలో హెల్దీగా ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీరు ఇది ఒక మేకర్ కొని పెట్టేసుకోండి. తక్కువనే పడింది, అమెజాన్లో నాకు 380, 770 పడింది. మరి ఇప్పుడు ఎంత ఉందో మీషోలో తెలియదు, కానీ నేనైతే 390కి తీసుకున్నాను. సో ఈ విధంగా 2 minutesలో అయిపోతుంది. చూసారు కదా ఎంత ప్లఫీగా ఉంది. ఇంకా మీరు ఎప్పుడు వేసినా కూడా ప్యాన్ చల్లారాలంతే, లేదంటే ఒక సైడ్. ఇంకా మీకు క్రిస్పీగా కావాలంటే ఫర్దర్గా చూపిస్తాను నేను. ఇది మాత్రం ప్లఫీగానే ఈ విధంగా. సో ఇంకా ఫర్దర్గా చాలా టైప్స్ ఆఫ్ వఫుల్స్ ఉన్నాయి, ఎలా చేయాలి ఏంటి అనేసి. మీకు ఇక్కడ ఏమీ చాకో సిరప్ లేకుండా కూడా స్వీట్ కొంచెం వేసుకుంటే ఇలా డైరెక్ట్గా తినేసేయచ్చు. పిల్లలకి ఇలా పెడితే బాక్స్లో వద్దంటారా? ఈ సమ్మర్లో మంచి ఈవినింగ్ స్నాక్ అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, స్కూల్స్ అయిపోయినాయి కాబట్టి ఓకే, స్కూల్స్ ఉంటే చక్కగా బాక్స్లో పెట్టేయండి, కమ్మగా తిని పెడతారు. బయట ఎంత కాస్ట్ ఉంది తెలుసా అండి వఫుల్స్. నేను చాలాసార్లు బయటికి వెళ్ళినప్పుడు మా పిల్లలు ఇదే కావాలంటారు, కానీ ఏం తింటామండి, తృప్తిగా తినము. 150-200 పెడితే ఇంత ముక్క వచ్చేస్తుంది, ఇంత ఫుల్గా రాదు. ఇంత ఫుల్ వచ్చేసి బయట మనకి ఈజీగా 350 అవుతుంది. ఇంకా ఫ్లేవర్ని బట్టి నేను కొంచెం చాకో సిరప్, కొన్ని పొమగ్రానేట్స్ వేసాను. అలా మధ్యలో ఏదో ఒక ఫ్రూట్ తగులుతుంటే సూపర్ ఉంటుంది. లోపల పిండి ఉండదు, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ మేకర్ తెచ్చిన దగ్గర నుండి మాకనే ఎప్పుడు చేస్తావు అమ్మా అని ఫైనల్లీ సాటర్డే రోజు స్కూల్ ఉండదు కదా, ఎంజాయ్ చేస్తాడు అనేసి సాటర్డే రోజు అంటే నిన్ననే చేశానండి. నేను చేస్తుంటే మా పిల్లల ఆనందం చూడాలి, ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తినదు, ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. మీ పిల్లలకు మీరు ఇలా సింపుల్ వేలో తక్కువ టైంలోనే మంచిగా చేయండి. బీట్ చేసుకోవడం ఒక్కటే కష్టం, అది ఎంత బ్యాటర్ మనకి ఎంత స్మూత్గా ఉంటే వఫుల్ అంతా స్మూత్గా స్పాంజ్ లాగా వచ్చేస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఆనందం చూస్తే నా కడుపు నిండిపోయిందండి. అస్సలు మామూలు మాటల్లో చెప్పలేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎస్పెషల్లీ మా కన్నయ్య. బాగుంది, చూసారు కదా, లోపల పిండిగా కూడా లేదు. మీకు ఏ టైప్ ఆఫ్ వఫుల్ కావాలి, లేదా ఇంకా మాకు తెలియదక్క మీరే మంచి ఫ్రూట్స్ తోటి చెయ్యండి హెల్దీగా అంటే కూడా ఫర్దర్గా చేపిస్తాను. ఎందుకంటే స్కూల్స్ హాలిడే కదా, మా కన్నయ్య కూడా ఖచ్చితంగా